ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో A&B సెంటర్లో ఈరోజు పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, తర్వాత జేసీ గారు, ఇంకా మిగతా CCI మేనేజర్లు, మన మార్కెటింగ్ JD గారు అండ్ ఇంకా అధికారులు కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనం ఆదిలాబాద్ జిల్లాలో CCI ద్వారా ఒక 10 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అండ్ 32 జిన్నింగ్ మిల్స్ అట్లా మనం నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన CCI ఏవైతే మద్దతు ధర ఉందో 8 నుంచి 12 మాయిశ్చర్కి 8 మాయిశ్చర్ చొప్పున 7521 అట్లా మాయిశ్చర్ అది అక్కడ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దీని ప్రకారం ఈరోజు ఇక్కడ CCI ప్రొక్యూర్మెంట్ కానీ అది కూడా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. CCI ప్రొక్యూర్మెంట్తో పాటు ప్రైవేట్ జిన్నింగ్ మిల్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయడానికి వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఈరోజు వేలంలో పార్టిసిపేట్ చేశారు. సో వేలం ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో వేరే మార్కెట్లో ఏవైతే రేట్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇక్కడ కూడా ఒక వేలం రేటు డిసైడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ రైతులు అంటే మాయిశ్చర్ లేకుండా మాయిశ్చర్ ఎక్కడైనా ఏమైనా కండిషన్ పెట్టకుండా వారు కొనాలి, అది వారు కోరుతున్నారు. సో దాని ప్రకారం ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ CCI మేనేజర్తో అండ్ ప్రైవేట్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి ఏమైనా సొల్యూషన్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాము. కానీ అందరితో అదే కోరుతున్నాము, మనం రూల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మా చేతిలో ఏవైతే రూల్స్ ఉంటాయో దానికి డిస్క్రిప్షన్ ఉంటాయి, నేను మాట్లాడి సాల్వ్ చేయగలుగుతాము. ఒకవేళ అది రూల్స్ మా చేతిలో కూడా లేకుంటే మరి అందరూ తప్పకుండా సహకరించాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ CCI కానీ అందరూ రైతుల పరంగానే ఉన్నాయి, రైతు పరంగానే పని చేస్తున్నాము. ఇంతకుముందు కూడా పత్తి సంబంధించిన ఏవైతే సీడ్ సమస్యలు ఉంటాయి అక్కడ హెడ్ ఆఫీస్లో కూడా మాట్లాడి ప్రతి ఒక్క రైతులు కూడా RCS 659 పత్తిని కూడా అందజేయడం జరిగింది. రైతుల పరంగానే ఉన్నాము, రైతుల పరంగానే పని చేస్తాము. CCI కానీ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ కానీ తర్వాత దీంతోపాటు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర కూడా మనం IKP వాళ్ళు కూడా పెట్టి అక్కడ మాయిశ్చర్ కూడా మెజర్మెంట్ చేయడానికి మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మాయిశ్చర్ చెక్ చేస్తారు. మాయిశ్చర్ చెక్ చేసిన తర్వాత టక్ పట్టి జనరేట్ అవుతాయి, దాని తర్వాత వాళ్ళకి ఆన్లైన్ కూడా పేమెంట్ అవుతాయి. సో దీని ప్రకారం ఇంతకుముందు కూడా అగ్రికల్చర్ మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఏవైతే కరపత్రం ఉన్నాయో CCI తరఫు నుంచి కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ సో ఎంత ఎఫెక్టివ్ ఉన్నాయి ఆ ఎఫెక్టివ్ సంబంధించి కూడా రైతులకి అవగాహన చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీ అందరితో అంటే మీ ద్వారా రైతులు అందరితో అదే కోరుతున్నాము, మీరు మ్యాక్సిమంగా 8 to 12 మాయిశ్చర్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. పికింగ్ చేసేటప్పుడు అంటే ప్లకింగ్ చేసేటప్పుడు మనం ఎండ టైంలో ప్లకింగ్ చేసే అంటే 10, 11 తర్వాత లేట్ అవర్స్లో ప్లకింగ్ చేస్తే అదే అర్లీ 6 o'clock 7 o'clock చేస్తే మన దగ్గర ఈ తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అడవి ప్రాంతం ఉంది మన దగ్గర. ఎట్లయినా ఇప్పుడు డిసెంబర్లో మళ్ళీ ఇంకా టెంపరేచర్ కూడా డౌన్ అవుతాయి. సో దాని ప్రకారం మీరు ప్లకింగ్ ఎప్పుడు చేయాలి అంటే లేట్ అవర్స్లో చేయాలి. 11 గంటల తర్వాత మీరు ప్లకింగ్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి తీసుకొని వచ్చే ముందు తప్పకుండా ఆరా పెట్టి తీసుకొని వస్తే మళ్ళీ 8 to 12 మాయిశ్చర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అది కూడా ప్రయత్నం చేయాలి. మా తరఫు నుంచి ఏవైతే ఉన్నాయో అప్పుడు CCIతో అండ్ తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్తో కూడా మాట్లాడి ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి దాన్ని కృషి చేస్తాం. ఆదిలాబాద్ మార్కెట్లో జిల్లా మొత్తంలో ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం, దానికి నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బందులు, పాత్రికేయ మిత్రులందరూ, రైతు సోదరులందరూ ఎంతో ఆశపడి ఈరోజు మాకు ఏదైతే గిట్టుబాటు ధర వస్తుంది, అదేవిధంగా మైచర్ విషయంలో కలెక్టర్ గారు కూడా ఈరోజు చెప్పిండు, మీరు ఏదైతే చెప్తా ఉన్నారు సార్ 10 గంటలకు 11 గంటలకు పత్తిలో ఏరుకోవాలని పోవాలంటే ఆ విధంగా సిస్టమ్ ఉండదు. ఎందుకంటే ఆ విధంగా పోతే మరి ఈజీఎస్లోకి పని కల్పించిందే పోపు, ఈడ 150 రూపాయలు కూడా కూలి పడది. 10 గంటలకు పోతే 5 గంటలకు ఈరోజు పొద్దు కూడా తొందరనే పోతుంది. ఏదైతే చలికాలంలో 5:30కే పొద్దు పోతుంది. మరి వాళ్ళు కనీసం 10-15 కిలోలు కూడా ఎరరు. 12 రూపాయల చొప్పున 13 రూపాయల చొప్పున ఏదైతే కిలో మనం ఈరోజు ధర చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి అది ఆ విధంగా కూడా వాళ్ళకు గిట్టుబాటు ధర కాదు. ఏ విధంగా చూసినా కానీ తేమ శాతం అంటే రైతులు ఏం స్ప్రే చేయరు, మందుల మీద పత్తుల మీద ఏమైనా నీళ్ళు కొడతారా? అక్కడ ఉన్నటువంటి మన ఇక్కడ టెంపరేచర్ అదే మొత్తం అడవి బిడ్డలం మనం. చుట్టూ మొత్తం చుట్టుపక్కల అడవిలు ఉంటాయి. దాని శాతం ఏంటంటే తేమ శాతం ఎక్కువ చూపిస్తుంది. మనం కూడా రైతుల పక్షాన మనం కూడా ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని మీకు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఎగ్జామ్షన్లో మనం కొంచెం మార్పు తేవాలి. ఇది ఒకటే అంటున్నాం, రేట్ ఏదైతే ఉన్నారో మీరు ధరని ఏదైతే నిర్ణయించినా ధరకు మేము కట్టుబడి ఉంటాం. కాకపోతే తేమ శాతాన్ని మాత్రం మీరు సడలింపు చేయాలి.
అదొకటే ఇప్పటి నుంచి కాదు, గతంలో నుంచి కూడా రైతులు కోరుకున్నది ఒకటే డిమాండ్. రైతులు కూడా కోరుకున్నది ఒకటే డిమాండ్. ఏదైతే గతంలో ఏ విధంగా అయితే ఎగ్జామ్షన్ ఇచ్చిండ్రు, మీ నామ్స్ ఏదైనా ఉండొచ్చు, గతంలో కూడా ఇవన్నీ సర్క్యులర్ ఉండే, గతంలో కూడా 20% 8 నుంచి 12% కొనాలని ఉండే. మరి అప్పుడు ఏ విధంగా కొన్నారు, అప్పుడు ఎందుకు 20% వరకు కొన్నారు? మరి అదే విధంగా ఈరోజు కూడా సడలింపు చేయాలి. ఏ విధంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే మీరు కొనుగోలు చేశారో అదేవిధంగా ఈరోజు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అదేవిధంగా చేయాలి. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అంటూ ఉన్నారు, కలెక్టర్ గారు కూడా ఏమంటారు అంటే ఏదైతే జీనింగ్ వాళ్ళను సీసీఐ వాళ్ళ అధికారులను ఇప్పుడు లోపల కూర్చొని వాళ్ళకు కూడా సంజాయించి కొనుగోలు చేసేటట్టు చేద్దామని చెప్తున్నారు. ఎందుకంటే మాకు కూడా కలెక్టర్ గారు అంటే గౌరవం ఉంది, మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన మీరు మేమందరం ఏదైతే ఏదైతే ఇప్పుడు ప్రతి ఒక్క ధరలు చూస్తూ ఉండే ఒక్కొక్క కిలోకు 20-25 రూపాయల వరకు రేటే పోతున్నది, దాంట్లో ₹1 కూడా మిగులుతలేదు. కనీసం గిట్టుబాటు ఉన్నకు ధర కూడా కలిపియకపోతే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్దాం, మాట్లాడదాం, రైతులకు న్యాయం అయ్యేటట్టు సహజంగా మీకు న్యాయం చేసేటట్టు చేస్తామని చెప్పి తెలుస్తున్నాం. ఇది ఏదైతే మనం సీసీఐకి రైతులు ఇయ్యక ప్రైవేటుకు దిగజారి అమ్ముకుంటున్నారంటే వీళ్ళు పాయింట్ పైసలు ఇచ్చేస్తారు. మన వాళ్ళు సీసీఐ వాళ్ళు వారం 10 రోజుల రైతులకి రైతులకు పాపం పైసలు ఇబ్బందులు ఉంటాయి. ఇటు కూలి వాళ్ళకు డబ్బులు ఇచ్చుడు, అటు వైద్యులకు ఇచ్చుడు, లేబర్కు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రైవేటులకు అమ్ముడు రైతులకు అదే కారణం. 48 గంటల్లో మేము జమ చేస్తామని చెప్తున్నారు సార్. ఇది కేంద్ర గవర్నమెంటు ఒక్కొక్క ప్రైవేటోడు ఎన్నో లక్షల కోట్లు రైతులకు అప్పట్లకప్పుడు డబ్బు ఇస్తున్నాడు. కేంద్ర గవర్నమెంటు ఈ 48 గంటల్లో రైతులకు డబ్బులు వేస్తేనే ఇలా ప్రైవేటుకు రైతులు అమ్ముతందుకు పోలు. మన సీసీఐకి మొత్తం అమ్ముకుంటే రైతులకు గిట్టుబాటు అవుతుందని మేము కోరుకుంటున్నాం. మాది లక్ష్మీపురం జైనత్ మండల్ లక్ష్మీపురం. అట్లా మార్కెట్ పత్తి తెస్తే మొత్తం బరకం పత్తి ఎండిపోయింది కూడా. 9-8 మైచరు 10-11 చూపుతున్నారు. ఇంట్లో అయితే 8 మైచరు వేస్తే 9 అని రాసిళ్ళు, మరి 8 అని పెడుతున్నారు. ఇట్లా తెలంగాణని ఇట్లా మోసం చేసుడు కాదా? ఎందుకు అట్లా చేసుడు? మరి మాకేమన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. డబ్బులు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళ పడుతున్నాయి. మరి బ్యాంకులో పడితేనేమో తెలుస్తుంది, ఆ పోస్టులకు పోయితేనేమో తింపుతున్నారు వాళ్ళు. ఈ ధర్మం తక్క పని చేసుడు ఎందుకు? రైతుల్ని బాధ పెట్టకుండా చూడాలా, సమక్ష రాకుండా మా రైతుల్ని బాగా చూసుకోవాలా. నా పేరు శ్రీనివాస్, మాది రాంపూర్. మేము శిష్యాకి పత్తి తీసుకొచ్చిన 35 క్వింటాలు. పత్తికి తేమ శాతం ఎక్కువ వచ్చిందని శిష్యాలు బండి రిజెక్ట్ చేసిండ్రు. నాకు వెదర్ కరెక్ట్ లేక లేబర్ పత్తి ఏరుడుకు తేమ శాతం ఎక్కువ వచ్చింది. నేను పత్తి ఏర్పించి 3 రోజులు అయింది. 3 రోజులకు మార్కెట్ తెచ్చిన, అయినా తేమ శాతం ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కొంచెం తేమ శాతం ఎక్కువ చేసి మా పత్తిని తీసుకోవాలని కోరుతున్నాం. ప్రైవేట్కి పోతే మేము దగ్గర కుంటలకు ₹1000 లాస్ ఉంటాం. అనుడే కానీ సీసీఐ ఎక్కడ? ఇది సీసీఐ కాదా? ఇక్కడ పుల్లలు పెట్టింది సీసీఐ కానూన్ కాదా? ఇది సీసీఐ కానూనే కదా. మరి ఆడ పుల్లలు పెట్టుడు అది ఎక్కడ కానూన్? అది ఇదేమో రాష్ట్ర గవర్నమెంట్, అదేమో సెంట్రల్ గవర్నమెంట్. ఓని బుద్ధి ఉన్న కాడికి ఆడుకు వస్తే ఎక్కడ న్యాయము? ఎక్కడ పోయి చెప్పుకుంటాడు రైతు? ఏం చేస్తాడు? మస్తు దండ్లాన్య, లేదంటే గంట దండ్లాన్య, 2-3 గంట దండ్లాన్య. ఒక్క పాయింట్ అన్న సార్ అక్కడ 11 వచ్చింది, 11 పెట్టుంది. నేను ఎక్కువ అనువు లేదు, నాయి లేదు, ఇంకా 12 లేదు, ఇంకా 13 చేస్తాం. నువ్వు ఎక్కదాకా నీళ్ళు గుర్తి పట్టి అంటే గప్సు పచ్చింది. ఏం చేస్తావు? సీసీఐ ఎక్కువ ఇస్తున్నది. సీసీఐకి ఇస్తే ఇంటి దీపమని ముద్దేసుకుంటే మీసాలని కాలిపోయింది. ఇక ప్రైవేట్ వాడు ఇంకా బతిమలాడితే అన్న ఇంకో పాయింట్ పెడుతుండవచ్చు, కానీ ఈడైతే అంతకెక్కువ. అందరూ ఆడుగంతే, ఈడు చిన్న దొంగ, ఆడు పెద్ద దొంగ. ఏమీ లేదు, ఓడి మించిగా వేస్తే అన్ని జీతం ఎక్కువ ఉంచుకుంటాడు. మరి మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే. ఓడి మించిగా వేస్తే ఆయనకి ఇంకా ఇంత సారనో గీరనో ఇంత ఈనామో ఇస్తారు, ఇంత బట్టలు కొంటారు. అరే మించిగా ఇస్తాడు, నా ఇల్లుని బతికిస్తాడు, ఆయనకే చేస్తాడు. ఓడి రైతుని ఓడు కాపాడేటోళ్ళు లేడు సార్. ఏంది అక్కడ 100 కొద్ది మంది లైన్లో ఆన్లైన్ పెడితే అది ఏంది? ఈ గవర్నమెంట్ అంతా ఏం చేస్తున్నది? ఆన్లైన్లో పంటలు రాసుకోలేదా, చేనులు రాసుకోలేదా, గ్రామాలలో వచ్చి అన్నీ రాసుకున్నారు. ఏం చేసింది?
ఏ ఆన్లైన్లు మళ్ళీ ఇక్కడ మేము పల్లెటూరు నుంచి ఆన్లైన్లో నిలబడితే ఏ గతి కావాలా? అది ఆన్లైన్ ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు అమ్ముకోవాలా, ఎప్పుడు తినాలా, ఎప్పుడు పోవాలా? ఆదిలాబాద్లో సీసీఐ కొనుగోలు అనేటువంటిది వాస్తవంగా వాళ్ళు కొనుగోలు చేసినప్పటికీ కూడా చాలా తక్కువ మోతాదులో 1,00,000 కుంటలు ఇలా వ్యాపారం జరిగితే వాళ్ళు 25,000 వరకే కొనుగోలు చేసినటువంటిది చెప్తున్నారు. అంటే ఎక్కువ శాతం ప్రైవేటు వ్యాపారస్తులే కొంటున్నారు కాబట్టి దాంట్లో పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. రెండవది సీసీఐ కూడా కమర్షియల్లో కొనేదానికి అవకాశాలు ఉన్నాయి, కానీ కమర్షియల్లో కొనడానికి ముందుకు రావట్లేదు. అదేవిధంగా రైతులకు ఈ మద్దతు ధరన కనీసం ఇచ్చేదానికి సీసీఐ పూనుకోవడం లేదు. వాళ్ళ నామ్స్ ప్రకారమే మేము కొంటామని చెప్తున్నారు. వీళ్ళ అధికారులు కూడా నామ్స్ ప్రకారమే కొంటారని చెప్తున్నారు. ఎందుకంటే తేమ శాతం ఇక్కడ 16 వరకు ఉంటుంది, 18 వరకు ఉంటుంది. దాన్ని సడలించి 16, 18 వరకు కూడా సీసీఐ కొనుగోలు చేసేదానికి పూనుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి మైచర్య అనేటువంటిది తేమ శాతం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి వాస్తవంగా సీసీఐ కూడా 15 వరకు కొనే అవకాశాన్ని ఇవ్వాలనేటువంటిది మేము ప్రధానంగా సీసీఐని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థ రైతుల్ని కాపాడుకోవడానికి ఆ సంస్థ ఏర్పడ్డది. అందుకనే రైతుల్ని కాపాడడం కాదు, తేమ శాతం చూపించి ప్రైవేటు వాళ్ళకి అమ్మేటటువంటి దుస్థితికి ఇలా రైతాంగం చేరుకున్నారు. అందుకని ఆ పద్ధతిలో మేము ఏదైతే అఖిలపక్షం తరపున పోరాటాలు చేస్తున్నాం నిరంతరం, మార్కెట్లో కూడా పెద్ద ఎత్తున మొన్న బంద్ పెట్టడానికి కూడా వ్యాపారులు అదేవిధంగా సీసీఐ కుమ్ముక్కై బంద్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకనంటే కొనుగోలు చేస్తే నష్టం జరుగుతుంది అనేటువంటి ఆధారంగా రైతులు ఎట్లా పడితే అట్లా ఇచ్చేదానికి సిద్ధమవుతారు అనేటువంటి దాని మీద బంద్ పెట్టడం జరిగింది. అది సరైనది కాదు. భవిష్యత్తులో కూడా మార్కెట్ అధికారులు మేము అడిగాం, ఎందుకు బంద్ పెట్టారో ముందు సమాచారం ఇవ్వాలి, ఒక రోజు ముందు ఇవ్వలేదంటే మాకే తెలియదని చెప్పారు. ఇది సరైనది కాదు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలా. మార్కెట్ అధికారులు కానీ ఇక్కడ అధికారులు కానీ చర్యలు తీసుకొని భవిష్యత్తులో అట్లా జరగకుండా చూడాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.